శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి కవిటి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి బెంతోరియా బడుగు బలహీన వర్గాల యొక్క ఆవేదన ఆర్తనాదన ఈ యొక్క రిలే నిరాహార దీక్ష. మరి ఈ రిలే నిరాహార దీక్షకి ప్రతి క్షణం కూడా సహాయ సహకారాలు అందిస్తూ మన యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి సుమన్ విశాయ్ గారికి, అదేవిధంగా జయసేన్ విశాయ్ గారికి, మరియు దుదిష్టి మధ్య బృందావన విశాయి, మేఘనాథ విశాయి, కృష్ణాంతరాయ్ మరియు శంకర్ సాహు ప్రతి ఒక్కరికి కూడా మా యావత్ బెంతోరియా ప్రజల తరఫున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. అయ్యా, నిజంగా మీరు గారి బెంతోరియాలకు పుట్టి ఉంటే పౌరసం, రోసం, సవరణం ఏమాత్రం ఉంటే రాజకీయ నాయకుల ఎన్నికల జెండాలు పట్టుకోవడం వేడండి. ఎందుకు జెండాలు పట్టుకుంటున్నారు మీరు? ఎవడుకున్నా చేయకూడదే, మీకు వచ్చింది ఏమి లేదు. ఒకసారి జాతిని మర్చిపోతే మీ తల్లిని మర్చిపోయినట్టే. ఇది గుర్తించుకోండి బెంతోరియా నాయకులారా. నేను వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఎప్పుడు కావాలన్నా మీ అందరి సమక్షంలో ఈ రోజు ఎంపీటీసీ పదవి కూడా రాజీనామా చేస్తూ జాతి కోసం ప్రాణాలు అర్పిస్తా. ఇది మాటలు చెప్పడం కాదు, అక్షరాలా చేసి చూపిస్తా. గతంలో 28వ తేదీన మన పిల్లలందరూ మన నాయకులు ఎలాగో వాళ్ళ కాళ్ళు తొక్కుతారుగా బాబు అని యువత బయలుదేరితే అడ్డుపడ్డారు మీరు. ఈ నాయకుడు చేస్తాడు, ఆ నాయకుడు చేస్తాడు అని అందరి వెనకాల జెండాలు మోసుకున్న జీవితమేనా మాది? కనీసం పౌరుషం, జాతి, కులమైన గౌరవం ఉంటే ఇప్పటికైనా మేల్కోండి. జాతి కోసం ప్రాణ త్యాగానికి మొట్టమొదటి వ్యక్తి ఈ ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తూ బెంతోరియా కులం నుంచి మన బెంతోరియా యువకుల ముందు ఈ రోజు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి ఒక్క పైసా కూడా నేనే పెడతా. భగవంతుడు నాకు ఇచ్చినాడు జాతి కోసం, మీ అందరి కోసం. జాతిని తప్పకుండా మనం గెలుస్తాం. నేను అన్నిటికీ కూడా త్యాగం చేసి మీతో సహకరిస్తా. మీ అందరూ కూడా ఒకే తాటిపైకి రండి. ఏ రాజకీయ నాయకుల ప్రలోభాలకి ఉండకండి. టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్పీ, నాకు పార్టీతో సంబంధం లేదు. ముందు తల్లి, అదే జాతి. జాతికి అవమానించినవాడు తల్లికి అవమానించినవాడే. అదే కానీ గుర్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పౌరుషం అనే ఉండాలి. ఎందుకయ్యా చీకటి వ్యాపారం? వెళ్ళి అక్కడ కాళ్ళు మొక్కుకోవడం, ఇక్కడ వచ్చేమో ప్రాణత్యాగం చేస్తామండి నినాదాలు చేస్తున్నారు. మీకు కానీ ధైర్యం ఉంటే రేపు 29న కంచిలి రిలే నిరాహార దీక్షని ఈవేళ మీటింగ్ లో ప్రకటించాను కదా. రేపు అందరూ కూడా పార్టీకి రాజీనామా చేసే దమ్ముందా అని అడుగుతున్నా నేను ప్రతి ఒక్క బెంతోరియా నాయకులను. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఈ యువతతో పాటు ముఖ్యంగా మన ఈ రోజు జాతికి పూర్తిగా అండగా నిలిచిన వాడు ఎవరంటే జల్లుపుట్టుగా నేను చూసింది కల్లారా. జల్లుపుట్టు, తిప్పిన పుట్టుకు, నెలవంక, రాజపురం అందరికి కూడా జాతి పూర్వకంగా నేను పాదాభివందనం చేస్తున్నా. వాళ్ళంతా పౌరసం, సైకు, రాజ్యాలని నాయకులు. పదవులు ఎందుకయ్యా? పల్లెపు సరి జాతి కోసం పోరాడాలి. ఈ రోజు మీరు ఒక్కటి కోసం మాకు టికెట్ కావాలంటే మాకు టికెట్ కావాలంటున్నారు. ఏమి రెండో పరిధిలో మేము మా బెంతోరియా జాతికి గుర్తింపు లేదా? మేము రాజకీయ నాయకులు ఎదగలేమా? దయచేసి కనీసం మేము ఏ రకంగా బతుకుతున్నాం, మా జీవన స్థితిగతులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ రకంగా వెనుకబడినాము ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. మీరు కావాలని చేసి ఈ యొక్క పార్టీకి బానిసలుగా మార్చి జెండాలు మోసిస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు, అదేవిధంగా మా సంఘ నాయకులు కూడా హెచ్చరిస్తున్నా. రేపొద్దున్న ఈ సంఘం యువతకు ఎదిరించి మరి ఏ పార్టీతో రేపు ఈ ఇంటి ముందే ఇదే బహిరంగ సభగా ఇంటి ముందు కూర్చుంటాం.
ప్రతి ఒక్కరికి కూడా సవాలు విసురుతున్నా, ఎవడు కూడా ఆపలేడు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామాల్లో నేను పరిశీలించాను. ఈవేళ వర్తకన్నా అనుకోండి, జల్లుపుట్టుగా అనుకోండి, కుసుంపురం అనుకోండి, పల్లిపుట్టుగా అనుకోండి, కానీ చాలా తక్కువ సంఖ్యలోనే మీ బెంతూరియాలు ఉన్నారు. మనం కానీ తల తంపరా ఒకరి గుర్తుపెట్టుకోండి, తల తంపరా ఆ గ్రామంలో బ్రాహ్మణ, పండిత, యాదవ, సాకలి, మంగళి అన్ని కులాలు ఉన్నారు. ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తే మాకు సంఘీభావంగా ప్రతి ఒక్క కులం మాతో ఉన్నారు. మేము తెలుసుకుంటే బాయ్కాట్ చేయగలం, ఓటు ఇవ్వకుండా చేయగలం. ఇదే స్ఫూర్తిగా ప్రతి ఒక్క పంచాయతీలో మీ యొక్క బెంతూరియా జాతికి అని పుట్టుంటే నిజాయితీ నిరూపించుకోండి. జాతికి నిజంగా న్యాయం చేయాలని మా భావి తరాల యొక్క భవిష్యత్తు కోసం మీలో ఏ మాత్రం నిజంగా ఆత్మ పరిశీలన ఉండి నిజంగా మీరు పోరాడుతుంటే జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి మాటలు ఇవ్వడం కాదు.